నా పేరు వచ్చేసి చరిత్రనన్న. ఏదైతే గత ప్రభుత్వంలో మాకు జియో పార్టీస్ వల్ల అన్యాయం జరిగిందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఏదైతే నిరుద్యోగులు కాళ్ళకు బల్బం పెట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము పనిచేసి ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ఏదైతే గోదావరి బెల్ట్ ప్రాంతంలో జియో 46 వల్ల చాలా మంది నష్టపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా చాలా మంది నష్టపోయారు. జియో 46 మీద ఒక కమిటీ వేసారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు మెట్లెక్కినాం. ఇప్పటిదాకా మాకు న్యాయం జరగట్లేదు. అదేవిధంగా టెక్నికల్ పోస్టే కాకుండా నాన్ టెక్నికల్ పోస్టే కాకుండా టెక్నికల్ పోస్టులతో ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఏదైతే ఇంజనీర్ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మిమ్మల్ని దయచేసి వేడుకుంటుంది ఒకటే, ఈ నిరుద్యోగులు ఇంత మండు ఎండల్లో బయటకు వచ్చారంటే వాళ్ళకి ఎంత బాధ ఎంత ఆక్రోశం ఉంటే బయటకు వస్తారు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటాం.